Hello everyone, welcome back to our channel Ace Muchatlu. So ee video vachesi exclusively for non-veg lovers andi. Endukala antunna anukuntunnara? నా ప్రీవియస్ షాట్ మీరు చూసినట్లయితే నేను ఎన్ఎస్కే గ్రోసర్కి వెళ్ళాను అని చెప్పాను కదండి. అక్కడైతే ఈ లైవ్ సీ ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. సో చూడగానే నాకు అనిపించింది ఈ సెక్షన్ అంతా కవర్ చేయాలి, మన ఛానల్లో పెట్టాలి అని. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళు ఎస్పెషల్లీ కోనసీమ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఫిషెస్ కదా. సో ఇక్కడైతే మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు పర్సనల్గా నాకు నచ్చే నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి ఫిష్ అండి. మా ఫాదర్ కూడా ఎక్కువ ఫిష్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇన్ని వెరైటీస్ చూసి నేనైతే షాక్ అయ్యాను. అందులో నాకు మోస్ట్లీ ఎటువంటి నేమ్స్ తెలియవు, జస్ట్ ఫిష్ తీసుకొస్తే తినడం తప్ప. సో మీలో ఎవరన్నా ఇందులో వెరైటీస్ కనుక్కుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలానే ఇక్కడ చూసారా బఫెలో డేజింగ్ అంటండి. ఇవన్నీ లోకల్ మలై లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. సో నాకేమీ అర్థం కాలేదు కూడా. నేను ఇక్కడికి వచ్చి చూసేంత వరకు కూడా నాకు తెలియదండి నాన్ వెజ్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా అని. బేసిక్గా నాకు తెలిసినంత వరకు చికెన్, మటన్, క్రాబ్, ప్రాన్ అండ్ ఫిష్ ఇవే మాత్రమే నాకు తెలుసు. అండ్ కొన్ని చెప్తారు, అవి కూడా నేను పెద్దగా ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. బట్ ఇక్కడికి వచ్చాక అమ్మో ఇన్ని ఉంటాయా అనిపించింది. ఇది కూడా తింటారా అనిపించిందండి. ఇక్కడ చూసారా సమ్ షెల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎందుకు యూజ్ చేస్తారో మీకు కనుక తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈగర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను వీటిని ఎందుకు యూజ్ చేస్తారా అని. ఈ సెక్షన్ వచ్చేసి డ్రై ఐటమ్ అండి. అంటే ఎండు నెత్తళ్ళు, ఎండు చేపలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో మలేషియాలో దొరకని ఐటమ్ అంటూ ఏమీ లేదు. సో ఇండియన్స్ మలేషియాలో హ్యాపీగానే ఉండొచ్చండి, దేనికి భయపడక్కర్లేదు, ఎందుకంటే అన్నీ దొరుకుతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.